నిన్ను మణి ప్లీజ్ అత్తయ్య గారు. నీ డ్యూటీ నువ్వు చక్కగా చేసావు. ఇక నుండి నా డ్యూటీ నేను చేస్తాను. ఈ టైంలో మనమ్మగారు ఫోన్ చేస్తున్నారంటే మళ్ళీ ఖచ్చితంగా అక్కడేదో రాద్ధాంతం జరిగి ఉంటుంది. దేవుడా, ఏ చెడు వార్త వినకుండా చూడు స్వామి. హలో, ఏం బిడ్డని కన్నావమ్మా? ఏం పెంపకం అది? చిచి, అర్థం పర్థం లేని బ్రతుకో. మణిమ్మగారేనా? అవును, మణెమ్మనే. ఏం తెలియనట్టు నాటకం ఆడుకో. ఫోన్లో పేరొచ్చే ఉండాలిగా, లేదంటే నా గొంతైనా గుర్తుపట్టాలిగా. ఈ రెండూ కాకుండా మణమ్మగారే అని ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? అబ్బబ్బబ్బబ్బా, పోయి పోయి కంపలు పడ్డాం. పేరు చూడలేదమ్మా. చూడకపోతే కొంపలే మునిగిపోలేదులే గాని నువ్వొచ్చి నీ కూతుర్ని చూడు. మళ్ళీ ఏమైంది మణిమ్మగారు? ఇక్కడ నీ కూతురు ఎలాంటి ఘనకార్యాలు చేస్తోందనుకుంటున్నావు? యుద్ధభేరి మోగించకుండానే యుద్ధాలు చేస్తోంది. కన్ను మిన్ను కనబడకుండా, ఎవరో ఏంటో అర్థం చేసుకోకుండా, భర్తని గౌరవం కూడా లేకుండా నా కొడుకు మీదే గయ్యాళ్తనం చూపిస్తోంది. మళ్ళీ అలా ఎందుకు చేస్తుందమ్మా? కొవ్వు ఎక్కువై చేస్తోంది. 3 పూట్ల పెడుతున్నాం కదా, ఆ తిన్నదంతా అరగడానికి ఎవరి మీద చూపించాలి? మా మీదే కదా. ఇప్పుడు నీ కూతురు జగత్కిలాడి ఏసై జాబ్కే ఎగిరెగిరి పడుతోంది. నా కొడుకు పరువుని 10 మందిలో చులకన చేస్తోంది. ఫోన్లో ఏం మాట్లాడతానులే గాని నువ్వెప్పుడొస్తావో చెప్పు. దాని తట్టా బుట్ట అంతా సర్దుంచుతాను. నువ్వు రా. నీతో మాట్లాడాకే దాన్ని ఇంట్లోంచి గెంటేస్తాను. అమ్మా అమ్మా, కోప్పడకండమ్మా. అది ఎందుకిలా చేస్తుందో నేను మాట్లాడతానమ్మా. మీ ముందే కదమ్మా దానికి బుద్ధి చెప్పాను. అమ్మా, ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత కూడా కూతురి మీద తల్లి చేయి చేసుకుందంటే తర్వాత ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో అదిప్పుడు నేను అనుభవిస్తున్నానమ్మా. ఇంకా అనుభవిస్తూనే ఉన్నానమ్మా. ఇప్పటికే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నేను రాలేనమ్మా. మీరే పెద్ద మనసుతో దాన్ని అర్థం చేసుకోండమ్మా. పెద్ద మనసు చేసుకోవాలంట, పెద్ద మనసు. నాకు చెప్పడం కాదు, నాది గొప్ప మనసు అని నాకు తెలుసు. నీ కూతురే అదుపు తప్పింది. అంటే మా మీద నిప్పులు కురిపిస్తోంది. నువ్వు చెప్పినట్టుగా పెద్ద మనసు చేసుకుని ఆ నిప్పుల్ని మా మీద పోసుకోమంటావా? నీ కూతురు ఏ రకంగా గొడవ పెట్టుకుందో తెలుసా? అవన్నీ నీకు ఫోన్లో కాదు, నువ్వు రావాలి, నేను చెప్పాలి. ఆ తర్వాత నీ కూతురు సంగతేంటో నేను తెలుస్తాను. మర్యాద ఉన్నవాళ్ళం కాబట్టి నీతో చెప్పాకే ఎక్కడుండాలో అప్పుడు మాట్లాడతాను. నాకొచ్చే కోపానికి ఈ పాటికే ఏ కిరోసినో పెట్రోల్లో పోసి తగలబెట్టేసుండేదాన్ని. అమ్మా, అంత మాట అనకండమ్మా. దాన్నేం చేయొద్దమ్మా. అమ్మా, అదిప్పుడు మీ పక్కనే ఉందమ్మా. ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వండమ్మా. ఈ పాటికే చంపేసుంటాననే అనుమానంతో అడుగుతున్నావా? ఇప్పుడు అనాల్సింది నీ కూతుర్ని కాదు, దాన్నలా పెంచినా నిన్ననాలి. ఎందుకు మీలాంటి బికార్లు శ్రీమంతుల సంబంధాలు కావాలి అని కోరుకుంటారు? ఒక్కడే కొడుకుండాలి, అమ్మ అయ్య దూరంగా ఉండాలి, అత్తకన్నం పెట్టద్దు, మావయ్యని సరిగ్గా చూసుకోవద్దని
నూరిపోసి మా కొంపల మీదకి కోడళ్లుగా పంపుతారు. చిచి, ఠికాణా లేని వాళ్లతో సంబంధం కలుపుకుంటే మీ బుద్ధుల్ని ఇలాగే చూపిస్తారన్నమాట. నువ్వైతే వెంటనే రా. అసలు నీతో ఇంతసేపు మాట్లాడటం వేస్ట్.